రాజకీయాల్లో ఒక నిత్య సత్యం ఉంది. అధికారం ఉన్నప్పుడు ఒకలా, పోయినప్పుడు మరోలా మాట్లాడే నేతలు ప్రజల విశ్వాసాన్ని చివరికి కోల్పోతారు. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సరిగ్గా ఆ పరిస్థితుల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన జగన్ 2.0 అంటూ సరికొత్త రాగం అందుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తాను, వారి చేతుల మీదుగానే పార్టీని నడిపిస్తాను అని జపం మొదలుపెట్టారు. కానీ 5 ఏళ్ల పాటు నిరాధారణకు గురైన కార్యకర్తలకు ఆయన మాటలన్నీ విశ్వసిస్తారా? ఆ సమాధానమే వైసీపీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. దాదాపు 3600 కిలోమీటర్లు నడిచారు. ఆ ప్రయాణంలో జనం మధ్య కలిసి మాట్లాడుతూ మన ప్లేట్లో మన బిర్యానీ అంటూ కార్యకర్తలకు స్వర్ణయుగం వస్తుందని ఆశలు కల్పించారు. ఆ మాటలు విన్న క్యాడర్ రాత్రి పగలు కష్టపడి పార్టీని గెలిపించింది. తీరా 2019లో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక ఆ బిర్యానీ ప్లేట్లు తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చెమట చిందించిన కార్యకర్తలకు కనీస పలకరింపు కూడా కరువైంది. నామినేటెడ్ పదవులు లేవు, స్థానిక నిర్ణయాల్లో ప్రాధాన్యత లేదు. ఆర్థిక ప్రయోజనాలు కొద్దిమంది సీనియర్ నేతలకే పరిమితమయ్యాయి. సామాన్య కార్యకర్తలు మిగిలింది ఏంటంటే ఆందోళనలు, కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం. పార్టీ కోసం కేసులు నెత్తిన వేసుకొని ఈనాటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కనీసం చట్టపరమైన సహాయం అందించే ప్రయత్నం కూడా జగన్ చేయలేదు. ఈ వాస్తవం కార్యకర్తల మనసుల్లో చెరగని మచ్చగా నిలిచిపోయింది. వైసీపీ పాలన కాలంలో జగన్ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదం వాలంటీర్ వ్యవస్థ. సజీవంగా ఉన్న రాజకీయ క్యాడర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దాని స్థానంలో ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. తనకు కార్యకర్తలతో పని లేదు, వాలంటీర్లే తనను మళ్లీ గెలిపిస్తారనే నిర్లక్ష్యపు ధోరణి అవలంబించారు. ప్రభుత్వ పథకాల పంపిణీ నుంచి మొదలుకొని గ్రామస్థాయి నిర్ణయాల వరకు అన్ని వాలంటీర్ల చేతుల్లో పెట్టారు. దీంతో గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలకు కనీసం తమ ఊరి జనం ముందు విలువ కరువైంది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తీవ్ర మనస్తాపానికి గురైన నిజమైన కార్యకర్తలు అప్పుడే జగన్కి దూరమయ్యారు. అది కేవలం వారి నిష్క్రమణ మాత్రమే కాదు, పార్టీ పునాది కదిలిపోవడం కూడా. వాలంటీర్లకే రాజకీయ భవిష్యత్తు ఇస్తారని కూడా జగన్ ప్రకటించారు. అంటే 25 ఏళ్ల పార్టీ నిష్ఠ, అంకితభావం అన్నీ ఒక్క నిర్ణయంతో చెత్తబుట్టలో వేసినట్లయింది. రాజకీయ పార్టీకి క్యాడర్ వెన్నెముక వంటిది. ఆ వెన్నెముకను స్వయంగా వెరగొట్టుకున్న జగన్ 2024లో కుప్పకూలడంలో ఆశ్చర్యం లేదు. జగన్ 2.0 ప్రకటన వినగానే కార్యకర్తలను ఒక ప్రశ్న వెంటాడుతోంది. ఇది మళ్లీ 2019 రిపీట్ కాదు కదా? అప్పుడు ఇదే మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక అదే 15 నిమిషాల్లో మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ అవే వాగ్దానాలు చేస్తున్నారు. ఒకసారి నమ్మితే తప్పు కావచ్చు, రెండోసారి నమ్మితే అమాయకత్వం అనే వాడుక మాట ఇక్కడ సరిగ్గా వర్తిస్తుంది. పదే పదే నమ్మి మోసపోవడానికి కార్యకర్తలేమీ బానిసలు కారు. 5 ఏళ్ల చేదు అనుభవాలు, అవమానాలు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు ఇవి జగన్ కొత్త జపంతోనూ జరిగిపోయే అంశాలు కావు. ముఖ్యంగా నాడు కార్యకర్తలతో పని లేదన్న జగన్ నేడు కార్యకర్తలే తన బలమని చెప్పడం, ఈ వైరుధ్యం జనానికి అర్థమవుతోంది. అవసరం లేదన్న నోటితోనే అవసరమైనప్పుడు జపం చేయడాన్ని గమనించే విజ్ఞత కార్యకర్తలకు ఉంది. జగన్ రాజకీయ పతనానికి అత్యంత బాధాకరమైన దృశ్యం ఏమిటంటే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం స్వచ్ఛతంగా రారు. పర్యటన ఉందంటే ముందుగా నాయకులకు టార్గెట్లు పెట్టాలి, జనాలను మొబలైజ్ చేయాలి. పెయిడ్ ఆర్టిస్టులను భారీగా తీసుకొచ్చాక మాత్రమే వేదికపై కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రికి, పెద్ద పార్టీ అధినేతకు వచ్చిన దుస్థితి. అధికారంలో ఉన్నప్పుడు లక్షల మంది గుమిగూడేవారు. అది అధికార యంత్రాంగం చేసే మొబలైజేషన్ కావచ్చు. కానీ ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులకు కూడా డిమాండ్ చేయాల్సిన స్థితికి
పార్టీ చేరుకుంది. ఇది యాదృచ్ఛికం కాదు, సొంత క్యాడర్ను 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన పర్యవసనం. నమ్మిన జనాలను నిరాధారణకు గురి చేసిన నాయకుడు అధికారం పోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోవడం చరిత్రలో పదే పదే జరుగుతూనే ఉంటుంది. జగన్ విషయంలో అదే జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడాలని కోరుకోవడం లేదు. వారికి పార్టీపై ఇంకా ప్రేమ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలపై నమ్మకం ఉంది. కానీ జగన్ నాయకత్వంపై విశ్వాసం తగ్గింది. వారు కోరుకుంటున్నది చాలా సింపుల్: గుర్తింపు, గౌరవం, భాగస్వామ్యం. ఒక పార్టీ కార్యకర్త తన ఊరిలో తలెత్తుకొని నిలబడాలంటే పార్టీ తన మాటను గౌరవించాలి. అతడి త్యాగాలకు విలువ ఉండాలి. అతడు పడిన కష్టానికి ప్రతిఫలం ఉండాలి. 5 ఏళ్ల పాటు ఇవి ఏవీ జరగలేదు. ఇప్పుడు ఓటమి తర్వాత జగన్ 2.0 వస్తున్నాను అంటే ఆ నమ్మకం తీసుకొచ్చేది మాటలు కాదు, చేతలు. జగన్ ముందు ఇప్పుడు ఒక కఠినమైన వాస్తవం ఉంది. కార్యకర్తలను తిరిగి నమ్మించడం ఇప్పుడు చాలా కష్టమైన పని. అది అసాధ్యం కాదు, కానీ మాటలతో మాత్రం సాధ్యం కాదు. కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడం, గ్రామస్థాయి నాయకత్వాన్ని పార్టీ నిర్ణయాల్లో భాగస్వాములు చేయడం, వాలంటీర్ వ్యవస్థ తప్పు అని అంగీకరించడం, ఇలాంటి చేతలు మాత్రమే మార్పు తీసుకొస్తాయి. అయితే జగన్ రాజకీయ చరిత్ర చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవడంలో అంత దిట్టగా ఉన్న ఆనవాళ్లు లేవు. ప్రతి ఓటమికి విచక్షణ లేని ఓటర్లే కారణమని, బయటి శక్తులే కారణమని వాదించే ధోరణి ఉంది. ఆ ధోరణి మారినప్పుడే జగన్ 2.0 నిజంగా అర్థవంతంగా మారుతుంది. రాజకీయ పార్టీ అంటే కేవలం నేత కాదు, క్యాడర్ అనే మూల స్తంభం ఉంటేనే ఆ పార్టీ నిలబడుతుంది. ఆ మూల స్తంభాన్ని నిర్వీర్యం చేసుకున్న పార్టీ ఒంటికాలిపై ఎంతకాలమని నిలబడుతుంది? జగన్ ఈ పాఠం నేర్చుకున్నారా అనేది 2024 ఓటమి అనంతరం ఆయన చేసే పనుల్లో కనిపిస్తుంది. కేవలం వేదికల మీద కార్యకర్తలే నా బలం అని చెప్పడం ఒక ఎత్తైతే, అది నిజంగా నమ్మి అమలు చేయడం మరో ఎత్తు. కార్యకర్తలు ఏదీ మర్చిపోరు. నాడు అవసరం లేదని తోసిపుచ్చిన వారే నేడు అవసరమని పిలుస్తున్నారు. ఆ పిలుపునకు స్పందించాలా వద్దా అనేది కార్యకర్తల నిర్ణయం. ఆ నిర్ణయమే వైసీపీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.